ఇక సొంత చెల్లి చిన్నప్పటి నుంచి ఈయన గురించి తెలిసిన వ్యక్తి. ఈయన అన్నప్రాసం జరిగిన దగ్గర నుంచి తెలుసు ఆమెకి. ఈయన వ్యవహార శైలి అంతా తెలుసు ఆమెకి. ఈయన బెంగళూరులో ఏమేమి వెలగబెట్టాడో తెలుసు ఆమెకి. వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈయన బెంగళూరులోనే ఉంటారా బాబు, హైదరాబాద్ రావద్దని ఎందుకు అన్నారో కూడా ఆమెకి తెలుసు. ఇప్పుడు ఈయన గుట్టంతా కూడా ఆమె చేతిలో ఉంది. అందుకే ఆమెని వేరే వాళ్ళతో మాట్లాడిస్తున్నారు తప్పితే అది కూడా దుర్మార్గం అండి. ముఖ్యమంత్రి గారు, మీరు మంచి ప్రశ్న అడిగారు. ముఖ్యమంత్రి గారు ఎంతైనా కూడా నా చెల్లెలి సౌభాగ్యాన్ని, చెల్లెలు అభివృద్ధిని కోరుకుంటారు అన్న. ఈ అన్న ఏదో కొంచెం డిఫరెంట్గా కనపడ్డాడు నాకు. చెల్లెల మీద దాడులు చేయిస్తున్నాడండి. ఆమె చెప్పింది, నాకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరినీ పిలిచి మా సాక్షిలో వేస్తామని మీరు చెప్పండి అని చెబుతున్నారట. లేనిపోని అన్నీ కూడా ఆమె మీద అభాండాలు వేస్తున్నారు చెల్లెలు దీని మీద. అందుకని చెల్లి మాట ఇంట్లో కుటుంబ సభ్యురాలు కనుక ఇప్పుడు సాక్షి అనా నీకు నాకు వాటా ఉంది కదా అన్నా, ఈక్వల్ షేర్ ఉంది కదా అన్నది, అది అందరు నమ్ముతారు. ఇక జగన్మోహన్ రెడ్డి గారి గొంతెత్తిన 151 మంది ఎమ్మెల్యేలు గొంతు చించుకున్న ఎవరు నమ్ముతాడు? ఎప్పుడైతే ఇన్వెస్టర్ అంతే కదా, ఆమె కూడా కోయిన్ వాళ్ళ నాన్నగారు పెట్టిందిలే, వీళ్ళది కాదు, వాళ్ళ నాన్నగారు పెట్టారు వీళ్ళిద్దరి పేర్ల మీద. నీకెంత నీది 5 లక్షలు నా 5 లక్షలు అని పెట్టుంటారు, లేదు 10 లక్షలు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న డబ్బు కదా. ఇక ఈయన ఏమంటారు, నాకు సాక్షి లేదు, నాకు ఛానల్ లేదు అంటానికి లేదు కదా. మీ చెల్లె చెబుతుంది కదా, ఆవిడ మీ పార్ట్నర్ కదా. ఇది సరైనది కాదు అని చెప్పి కూడా తెలియజేస్తాను. ఏమంటారు, కోడికత్తె. ఎస్, ఈ కోడికత్తి శ్రీను 5.5 సంవత్సరాలుగా జైల్లో మగ్గుతున్నారు. రేపు 2వ తారీఖున సాయంత్రం 5 గంటలకి కోడికత్తి శ్రీను కుటుంబ సభ్యులు, తల్లి, వాళ్ళ అన్నగారు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, నేను కూడా వెళ్తున్నాను ఆ టీంలో, గవర్నర్ గారిని కలుస్తాం. గవర్నర్ గారికి తెలియచేస్తాం. మంచి ప్రశ్న అడిగారు మీరు. గవర్నర్ గారికి తెలియచేస్తాం ఏ రకంగా 5.5 సంవత్సరాల నుంచి ఒక దళితుడు ఈ జగన్మోహన్ రెడ్డి అధికార దాహానికి, జగన్మోహన్ రెడ్డి పనిని కుట్రలో బలై ఒక బలి పశువుగా మారాడో గవర్నర్ గారి దృష్టికి తీసుకెళ్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. గవర్నర్ గారు యాజ్ హెడ్ ఆఫ్ ది స్టేట్, ఆ స్టేట్లో ఉంటున్న పౌరుడు కనుక ఈ కోడికత్తి శ్రీను, జనుపల్లి శ్రీనివాస్, అతను కూడా న్యాయం చేయాలని గవర్నర్ గారిని కోరుతాం. థ్యాంక్ యూ ఎవరిబడి.